జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి పర్యటన, జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంతో పాటు జిల్లాకు కీలకమైన నామినేటెడ్ పోస్టుల ప్రకటన తదితర విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం అన్నమయ్య జిల్లాలో విజయవంతంగా అమలవుతుంది. దీపం 2 పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం కింద జిల్లాలో 3,74,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 32 కోట్లు ఖర్చు చేస్తుంది. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా చర్చించారు. జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను లేవనెత్తారు. ప్రణాళికాబద్ధంగా వాటన్నింటినీ పూర్తి చేసే విధంగా ముందుకెళ్లాలని ఇన్ఛార్జ్ మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాకు కొత్తగా 44 బస్సులు వచ్చాయని, అందులో 17 ఆర్టీసీ బస్సులు, 27 అద్దె బస్సులు ఉన్నాయని ఆర్టీసీ ఆర్ఎం పలమనేరు రాము తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం కోసం ఆర్టీసీ బస్సుల ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నామన్నారు. అలా సరైన ఫిట్నెస్ లేక కాలం చెల్లిన 42 బస్సులను సర్వీస్ నుంచి తొలగించామన్నారు. రబీ సీజన్లో సాగు చేసే టమాటా పంటకు ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి రవిచంద్రబాబు వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య సాగు చేసే పంటలకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అన్నారు. ఈ ఇన్సూరెన్స్ పై జిల్లాలోని అన్ని సచివాలయాల ఉద్యాన సహాయకులకు, శాస్త్రవేత్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎకరాకు 1,600 ప్రీమియం చెల్లించడం ద్వారా పంటకు నష్టం వాటిల్లితే 32,000 పరిహారంగా అందుతుందని తెలిపారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడంతో పాటు సకాలంలో చికిత్సలు చేయించుకుంటే క్యాన్సర్పై విజయం సాధించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండయ్య తెలిపారు. క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ వైద్యశాల నుంచి పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ను గుర్తించడం కోసం జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో ఏడాదికి 40,000 మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందస్తుగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటి ద్వారా ఎవరిలో అయినా క్యాన్సర్ లక్షణాలు బయటపడితే దానికి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండయ్య అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 837 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటిపైనే సూర్యుని వేడిని విద్యుత్తుగా మార్చుకోవడం వల్ల ఆర్థికంగా కూడా ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకుని వారంతా లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన 2 టీడీపీ నేతలకు కీలక పదవులు దక్కాయి. చిట్వేల్ మండలం కస్తూరివారిపల్లె గ్రామానికి చెందిన కేకే చౌదరిని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి బోర్డు చైర్మన్గా నియమించారు. రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముక్కా రూపానందరెడ్డిని అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురుకుల పాఠశాలల ఆకస్మిక తనిఖీలో భాగంగా ఆయన కొన్ని గురుకుల పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అద్దె భవనాలలో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు వెంటనే సొంత భవనాల కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. రాయచోటి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 100 మందికి డయాలసిస్ చేసుకునే సౌకర్యం కల్పించామని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. నూతన డయాలసిస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. గతంలో ఇక్కడ 60 మందికి మాత్రమే డయాలసిస్ చేసే సామర్థ్యం ఉండేదని దీనిని 100కు పెంచామన్నారు. ప్రభుత్వం వైద్యాభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తుందని, పేదల ఆరోగ్యం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన అన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో తిరిగి కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, పీటీసీ, అన్నమయ్య జిల్లా. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.